నేను తింటా అంటే ఇక మనోళ్ళు చూస్తావు అన్నది కుక్క కూడా ఏమడతాడా మా కుక్క గుడ్డు కూర వండి పెడితేనే తినేస్తా చేసురా అరే చేసురా అమ్మ ఏం తిండిరా అయ్యా ఇట్లా తింటారు ఏమో నాటుకోవాలి కానీ అంటే ఏందో ఆలు పరోటా సంథింగ్ ఏదో ఉంది रोटी भी है पराठा भी है साथी रोटी पराठा क्या है बात हो गई बेटा अंकल आलू की थाली है दो पराठा चावल दाल छोले आलू गोभी सब्जी भी है चावल भी है ఈ తిండిని కొడుకుని స్పూన్ తో తింటారు స్పూన్ తో ఈ తిండిని ఎట్లా పోతుందో ఏమో వాళ్ళకి చెప్తలేదు 3 రోజులు ఏం తినక అందుకనే చెప్తలేదు తినాలి మా తమ్ముడు అయితే వాడు ఆగమవుతుడు వాడికి ఏం తింటలేడు అట్లున్నది ప్రభావం ఇక్కడ ఫుడ్ టేస్ట్ 2 చపాతీలు అయితే మొత్తానికి తిన్నా అన్నం ఉన్నది అన్నం అంటారా మరి ఏమంటారో అర్థమవుతలేదు కంట్రోల్ బ్యాంక్ అంటే అభిమానం ఉన్నది ఎట్లా తింటారా బాబు ఈ ఫుడ్ తినకుండా చచ్చిపోయేటట్టే ఉన్నా 3 రోజులే అన్నం తినక ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్నా బియ్యం సంవత్సరాల్లో తెచ్చుకున్నా అటుకులే తిన్నాం అయితే డేంజర్ ఉంది తింటే కక్కు వస్తుంది కానీ తప్పదు అయ్యా డేంజర్ ఉంది టేస్ట్ కష్టమే నార్త్ ఇండియన్స్ అన్నా ఉన్నాయిరా బాబు చూడు మొత్తం అన్నీ అవే ఉన్నాయి చుట్టుపక్కల గుడిసెల కంటే అభిమానం ఉన్నది కానీ మొత్తం ఇట్లా ఉన్నాయి ఇక్కడ పెద్ద హోటల్వో ప్లేన్ దోశ 80 రూపాయలు అంట మసాలా దోశ 140 ఏం లేదు అలా మళ్ళీ టేస్ట్ ఉంటుందా అది అసలు ఎటు ఉండదు చచ్చిపోతున్న ఫుడ్కి అయితే నాకైతే కక్కే వస్తుంది తినాలని నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్ ఫుడ్ తినగలుగుతారు కానీ సౌత్ ఇండియన్ అయితే నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే అసలు తినలేరు ఎట్లుందిరా మా కుక్క గుడ్డు కూర వండి పెడితేనే తినేస్తా కాదా కంట్రోల్ బియ్యం మంచిగా ఉంటాయి వండుకుంటే వామ్మో ఏం ఫుడ్ రా అయ్యా అవన్నీ మంచిగా ఉంటాయి రా రే ఎట్లుంది 23 తారీఖు మనం మన ఫుడ్ అంటే మన సైడ్ అన్నీ దొరుకుతాయి పప్పు ఏదైనా స్వీట్ ఏదైనా కర్రీ దొరుకుతుంది తింటారు వీళ్ళు కానీ అసలు ఇటు కారంతో చేసిన వంటనే లేదంటే అర్థం చేసుకోవాలి కారం ఇంతవరకు నేను కారంతో చేసింది ఏదులే స్పైసీ వేయరా అంటే వాడు ఏం చెప్తున్నా అర్థమవుతుంది పేరుకు పచ్చిమిరపకాయలు కర్రీలు వేయరట నార్మల్ సైడ్కి ఏదో ఇస్తారు కష్టమే కానీ ఇదేందో పప్పు ఏదో ఎట్టకేలకి ఇది అయితే మొత్తాన్ని అయితే ఉడబడుతుంది ఫుడ్ వేస్ట్ చేయదు అందుకనే తింటున్నా
ఇగో నా ముందే చూడు వాడు నీళ్ళ కూర్చుండు గుర్తా చేస్తుండు చూడు లొకేషన్ ఎట్లుందో ఈడ చూస్తే తినిపోయి చూసుకుంటా కూడా తింటున్నా అంటే ఇక అర్థం చేసుకోవాలి ఎంత గలీజ్ అంటే కర్రవు బాడుకోవాలి ఎట్లుంటారో ఏం కథనో కానీ మొత్తం అట్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం ప్రతి మీదికేమో నీట్గా రోడ్లు ఏమో ఉన్నాయి కథ ప్రతి బండి అట్లే ఉన్నాయి నీకు ఏడు వెనక్కి ఇదే ఆలు పరోటా నాట గోబీ అంతా ఇవే డిస్ కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే ఏముండదు అందులో సప్పకూడు ఉప్పు కూడా ఉండదు మొత్తానికైతే ఫుడ్ వేస్ట్ చేయొద్దని మొత్తాన్ని కంప్లీట్ చేయమని అనుకుంటున్నా ఆ మాత దయ వల్ల కక్క అయితే రాకుండా ఉండాలి అంతే మీరు కనుక నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ నార్త్ పోవాలనుకుంటే మాత్రం ఏమన్నా అటుకులు బుట్టుకులు ఏమన్నా వేపుకొని ఒక బస్తా కట్టుకొని రాదు అవ్వన కడుపు నిండుతాయి కానీ ఇక ఈ ఫుడ్ తింటే మాత్రం లేని రోగాలు వస్తాయి ఎందుకు ఖరాబ్ అవుతుంది కక్కు వస్తుంది నువ్వు ఫస్ట్ టేస్ట్ అయ్యావు ఇప్పుడు అంత ఘోరం ఉంది ఈడ ఈడ అటో ఇటో మ్యాగీ ఈడ తినే ఫుడ్ అంటే మ్యాగీ మనం అది ఎంత ఒక ప్యాకెట్ ఉంటుందా ఇంట్లో వేసుకుంటే 4 ప్యాకెట్లు వేసుకొని తింటాం కడుపు నిండాలంటే అటో ఇటో మంచిగా తినాలంటే ఒకటే ప్యాకెట్ 50 రూపాయలు ఈడ అది ఎట్లా సప్పకూడదు మళ్ళీ సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయం మంచిది ఫుడ్ తినాలనుకుంటే ఇంటికాంచి ఏమైనా తెచ్చుకోరి అట్నే డ్రై ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకోరి మీరు బ్యాగ్లో క్యారీ చేయాల్సిన బట్టలు కాదు ఫ్రూట్స్ ఫుడ్ అంతే దూరం పోతే ఇది మాత్రం గుర్తుంచుకోరి సౌత్ ఇండియన్స్ నార్త్ కొత్త వచ్చినలకు ఏమంటారు అరే నీకు ఏం నచ్చిందిరా ఫుడ్ ఇడ ₹5 ప్యాకెట్ మన పుణ్యానికి తెలిసిన నాకు బాధ్యత కలగపోతే అన్న అంటే ఇతరుడి సో అది గాయస్ ఇక్కడ పరిస్థితి ప్లేసెస్ మాత్రం వస్తున్నాయి కానీ ఖరాబ్ ఉన్నాయి అంత హోటళ్ళు అంతా మొత్తానికైతే సగం తిన్నా చూద్దాం సో ఇది సంగతి ఇప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటే ఇటు సైడ్ సౌత్ నుంచి నార్త్ పోవాలంటే ఇదే ఉంటాయి మొత్తం వేసాం మొత్తం పోతుంటే రా రా అని పిలుచుడు అంత ఇదే ఉంటుంది సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంటికాడ నుంచే చాలా బట్టలు కాకుండా ఫుడ్ మోసుకొని రాదు అంతే ఏం ఉండదు మొత్తం ఈరోజు చూద్దాం ఇది మొత్తం అయిపోతుందా లేదా దగ్గర ఉంటుంది ఇంకా కొంచెమే తింటామన్నా ఏమంటావా అయ్యా పప్పు దాల్ బస్ నేను తింటా అంటే ఇక మన వాళ్ళు చూస్తావు టైం పడ్డది ఎట్లా అన్నది కుక్క కూడా ఏమడతాడా ఎందుకురా అది ఎట్లా తినని చూసిరా మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మాటలు మరి ఘోరంగా ఉన్నది ఇది ఏదో తీసుకున్న ఫుడ్ వేస్ట్ చేయొద్దని తింటున్నాయి కానీ మనోని ఇంట్లో ఫుడ్ వారేస్తారు అన్నం తిన్నాక ఎక్కువైతే మిగిలితే వాడిని తీసుకొచ్చి ఈడు ఒక 10 రోజులు వదలాలి ఇంటికాడ అన్నం పెద్ద కూడా వాడాడు వాడిగా ఇంకోసారి అట్లున్న సిచ్యువేషన్ మొత్తానికైతే అయిపోతుంది
మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. అది బంద్ చేయను అమ్మతుడు అన్నమాట మన దగ్గర కుక్కర్ కూడా తినే అన్నం అది. మా తమ్ముడు అన్నట్టు కుక్కలు కూడా తినాయి మన ఇంటికాడ పెడితే. ఇది అంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇంతమంది చూపించినాగా చిన్న గిన్నెలు ఇలా పెడతారు. పక్కుంటే ఆ డబ్బు ఉన్నదా, ఆ డబ్బాలో వచ్చి ఇలా మురికి నీళ్ళు అలా తీసి మళ్ళీ అదే గిన్నెలో వేసిస్తున్నారు వాడు. చూడు ఎంత దారుణం ఉందో. ఫైనల్లీ కంప్లీటెడ్. మళ్ళీ ఇక్కడ దొరికే బాటిల్ కింగ్ ఫిషర్.